విశాఖపట్నం అక్కయ్యపాలెం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం అక్కయ్యపాలెంలో 44వ వార్డులో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అభిమానం చాటిన అప్పాజీ నందమూరి తారక రామారావుపై తనకున్న అపారమైన అభిమానంతో అప్పాజీ తన సొంత ఖర్చుతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని వక్తలు కొనియాడారు. ఈ రోజుల్లో వ్యక్తులు సొంత కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడుతుంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి అందరూ హర్షించాల్సిన విషయం అని పేర్కొన్నారు. అనుకోవద్దు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన వేపాడ చిరంజీవి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, అట్లాగే నజీర్ గారు, అట్లాగే లొడగల కృష్ణ గారు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోయిలాడ వెంకటేష్ గారు, ఇంకా మిగిలిన ఆయనకి సహకరించిన బుడ్డేటి మోహన్ గారు, ఇట్లాగా ఇంకా వచ్చిన నాయకులు ఇక్కడికి వచ్చారు. దాని అందరూ కూడా గౌరవంగా మన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, వారిని గౌరవించుకోవడానికి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇదివరకు ఏదైతే విగ్రహం కొంచెము పక్కకి ఒరిగి సరైన పద్ధతిలో లేని వలన దీనికి ఈ విగ్రహాన్ని ఇచ్చిన అంటే దాత వీరాభిమాని అయిన అప్పాజీ గారు ఈ విగ్రహాన్ని సుమారు 10 సంవత్సరాల నుంచి విగ్రహ స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఉండి ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడమైంది. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఎన్టీ రామారావు అంటే తెలుగు జాతికి ముద్దు బిడ్డ, అట్లాగే తెలుగు భాషకి కానీ లేకపోతే తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సో అటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇప్పుడు చూస్తేనే చాలా అట్రాక్టివ్గా నిజ స్వరూపంగా కనపడుతుంది. ఏదైతే ఎవరైతే శిల్పి తయారు చేశారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన ఇతర పార్టీ బీజేపీ, తెలుగుదేశము, అట్లాగే జనసేన పార్టీ నాయకులకు కూడా వారందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకోండి. తప్పనిసరిగా మీ ఇక్కడ ఉన్న నాయకులు మీ సమస్యలను తీర్చడానికి ఉన్నాము. ఈ సుమారు 8 నెలలు 9 నెలలు కాలం అయిపోయింది. 8 నెలలు కూడా మేము ఎలక్ట్ అయిన తర్వాత Audio Jungle.